హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. ఒకరిని బంగారం అని పిలుస్తున్నామంటే వాళ్ళు బంగారంలా ఉన్నారని కాదు, వాళ్ళపై మనకు బంగారం అంత విలువైన ప్రేమ ఉందని అర్థం. అబద్ధం ఆ క్షణం బాగుంటుంది, ఎందుకంటే ఆపదను ఆదుకుంటుంది కాబట్టి. కానీ మనం ఎప్పుడు నిజంతోనే బ్రతకాలి. అది జీవితమంతా తృప్తిగా సంతోషంగా బ్రతికేలా చేస్తుంది. మన కాపురం స్వర్గంగా ఉండేది ఎప్పుడో తెలుసా మిత్రమా? సమస్యలు, బాధ్యతలు, మగాడి ఒత్తిడికి కోపం ఎక్కువగా ఉంటుంది. అన్నింటినీ సమపాళలో అర్థం చేసుకునే భార్య దొరికినప్పుడు. కొన్ని బాధలు ఇంకొకరితో షేర్ చేసుకోలేం, అలాగని తప్పుకొని పోలేం. అవి జీవితాంతం భరించాల్సిందే. పెళ్లి కాకముందు ఏ దుప్పటి కప్పుకొని ముసిముసి నవ్వులు నవ్వుతూ కాబోయే పెళ్ళాంతో గుసగుసలాడుతావో, పెళ్లి అయిన తర్వాత అదే దుప్పటి కప్పుకొని ఎవరికీ వినపడకుండా ఎక్కి ఎక్కి ఏడవాల్సిన రోజులు కూడా వస్తాయి. మిత్రమా, ఎప్పుడు కూడా తక్కువ మాట్లాడడం నేర్చుకోవాలి. ఎక్కువగా మాట్లాడడం తప్పుని కాదు. ఆ సమయంలో మనకు తెలియకుండా మన బలం, మన బలహీనతలు, అలవాట్లు మన అనుమతి లేకుండా బయటకు వచ్చేస్తాయి. మనమంటే గిట్టని వాళ్ళు, అవకాశవాదులు వాటిని సమయం చూసి నీతో ఒక ఆట ఆడేసుకుంటారు. అప్పుడు మన పరువు కాస్త పోతుంది. కాబట్టి మితభాషి గొప్పవాడు. అలాగే కోట్లు కూడబెట్టకపోయినా కన్న తండ్రి ఎప్పుడూ గొప్పవాడే. నాన్న ప్రేమకు ఎవరూ సాటి లేరు, ఎవరూ ఉండరు కూడా. తండ్రే గొప్పవాడు ఈ భూలోమండలంలో. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడే ప్రేమగా ఒక మాట, రుచిగా ఒక ముద్ద పెట్టండి చాలు. వాళ్ళు పోయిన తర్వాత దొంగ ఏడుపులు, ఊరంతా పంచభక్ష పరమాన్నాలు వద్దురా. గొప్పల కోసం నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అని అంతవరకే అనుకో, తప్పులేదు. కానీ మేమే బాగుండాలి, మా వాళ్ళంతా మా కాళ్ళ కింద బతకాలనే నీచపు ఆలోచనలు ఉన్నవారు ఎప్పటికీ బాగుపడలేరు. ఒకవేళ బాగున్నా ఏదో ఒకరోజు వాళ్ళ కాళ్ళ కింద బతకాల్సిన పరిస్థితి తప్పక వస్తుంది మిత్రమా. అది నిజం. నేను చాలా దగ్గరలో చూసి ఉన్నా.